గోడ పూరేడు దీని పేరు. గోడ పూరేడు ఎందుకంటే గోడలు కట్టారు దీంతో. తడకలు వెళ్ళేసి ఆ రాటకి మధ్యలో పెండి కట్టి అందులో ఇలా దూసేసి తడకలా కట్ చేసేసి అటు ఇటు మట్టి మెత్తేసారు అనమాట. మెత్తేస్తే ఆ మట్టి గోడ చెదబట్టింది కదా, చెదబడతామట. ఆ గోడ ఇంకెప్పటికీ అలా స్ట్రాంగ్గా ఉండిపోయింది. ఎండిపోయిన లోపల పొల్ల గట్టిగా ఉండిపోయి 100 ఏళ్ళ తర్వాత తవ్వినా సరే ఆ పొల్ల అలా ఉండేది. గట్టిగా మళ్ళీ ఎత్తేది కదా, అంత గట్టిగా ఉండేది. అలాగే గోడ పూరేడు అంటారు. అలాగే ఇట్లా పొలికట్లు కడతారు. పశువుల పాకల దగ్గర అది ఇంటి దగ్గర తుడుచుకోవడానికి కట్టలు కట్టి తుడుచుకుంటారు అనమాట. సో ఇవన్నీ మామూలుగా ఉపయోగాలు అయితే మనకి మందుగా కూడా ఉపయోగం ఉంది. మామూలుగా ఇది దీంతో వంట వండుకోవచ్చు. అంటే పచ్చడి అనమాట. ఈ లేతాకులు కట్ చేసుకొని ఈ లేచిగులు ఇవన్నీ కోసుకోవచ్చు. లేతాయి కోసుకొని గోంగూర పచ్చడిలాగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పచ్చడి తింటే మంచి ఆకలి, జీర్ణశక్తి పెరుగుద్ది, ఫ్రీ మోషన్ అయిపోతుంది పొద్దునకి, విరోచనం సుఖ విరోచనం అయిపోతుంది పొద్దునకి. అలా జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది అనమాట. పిల్లల్లో మంచి ఆకలి, దేహపుష్టి అంట, మంచి బలం ఇది శరీరానికి. మా ఊరు పక్కన బోర్డు ఉండేది. మన పూజారం కొండ దగ్గర కూడా చాలా ఉండేది. మేము ఇల్లు కట్టుకోవాలనుకోండి, శుభ్రంగా వస్తే ఓ బండి, ఎడ్ల బండి నిండా 2 బళ్ళు కొట్టుకుని పట్టుకోవాలి, మళ్ళీ వచ్చేసేది. అలా ఇప్పుడు అక్కడ చూపిద్దామంటే ఒక మొక్క లేదు, అలా అయిపోయింది. అంత ఉండేది అడివి ఈ గోడపురేడు. అక్కడే అంతరించిపోయినాయి. పురుగు మందుల కారణం మరి ఏంటో తెలియదు కానీ మనం పట్టించుకోవడం, శ్రద్ధ లేకపోవడం ఉంటుంది. ఇప్పుడు మొక్కలు కూడా ఏంటంటే దేని యందు శ్రద్ధ కలదో అది అందరూ ఉంటుంది, దేని మీద శ్రద్ధ అయితే పోద్ది.